గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తలుచుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా. రే ఏంది నీ కదా? నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం లేదు సార్, నేను ఇక్కడ చూసి చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రాల్ చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? ఏంటి ఉరుము చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డ మావా, సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. రే నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మ లాంటోడివి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమైతుంది? విగ్గిపోతే ఏంది మా మాట్లాడుకుంటున్నావు? పాపన్ రా బాయ్. మాట్లాడుతున్నాడు కదరా, ఉండ్రాబాయ్ నువ్వు. ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి చూసి చెప్పాలి. ఓ నన్ను వదిలేండి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? సంపేస్తా బిడ్డ. ఏంద్రాడు అట్లా వెళ్ళిపోతుండు? ఇప్పుడు చూడడానికి ఇస్తా. సారీ సార్. మీరేనేమన్నా? ఏమ్రా ఒకసారి చెప్తే సమాజ్ కాదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూరే ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినారా నీకు? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని. అయినా నీకు సమజైతలేదు. పెద్ద తోపుగాని వారా నువ్వు? నరుకుతా సాలే. సాన్ని లేపుతాం రండ్రా. ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలీదా నీకు? రే, మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా. గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి. హలో, రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థ్యాంక్స్. వచ్చేటప్పుడు ఐఏఎస్ గా రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేస్తాం సార్. పరమేశ్ ఎక్కడ? బ్యాగ్ బట్టి ఏడుకో పోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. నవ్వాప్రా బాబు నువ్వు. ఎవడన్నా తాగితే తింటాడు పంటాడు. నువ్వేం రా పిచ్చినా కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేశ్, రేపు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. మా ఏరియా పోరగాండ్ మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమ్? నన్ను కాదని మా పోరగాడిని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేశ్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి నువ్వు పాస్ అవ్వాలి.
రే ఆగరా రే చెప్పేది నీకేరా రే ఆగరా రే రే వేస్ట్ రే చెప్పేది నీకే ఆగరా ఆగరా రే సారీ, కోపం వచ్చింది, క్షమించండి. నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా, ఇట్లా రాని అమ్మా. ఏయ్, చూడుపోరా. కొంచెం ఉండరా. మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశా. వాట్రా చంపేయండిరా వాణ్ణి. రోలింగ్ టైటిల్స్ లో వస్తున్నాడు. ఈడెక్కడికి పోతున్నాడు? అన్నా వద్దన్నా. అప్పో నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. రేయ్, నన్ను ఆసుపత్రికి తీసుకుపోండిరా. నేను తీసుకుపోతాను. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా, నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికన్నా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను. మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పరిస్థితిగా అర్థం కావట్లేదే. తొడవని కదలబాకు. ఏమ్రా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిర్రు? సూర్యకాంత్ ఎవరికి రా గొడవైంది? ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టర్. ఏంది ట్యూషన్ మాస్టరా? ట్యూషన్ మాస్టర్ అన్నారా కొట్టనికి మమ్మల్ని పిలిచింది? చాలా కిరికిరి చేస్తుండ్రు ఆడు. ఆయనతో ఏంద్రా కిరికిరి? అక్కడ కాదురా, ఇక్కడ చూద్దాం రండి. లాకేస్తుంది, పైన చూడండి రా. ఏడ్రా వాడు? కనవలేదురా.
దొరికాడా? ఇంకా లేదన్నా. రేయ్ సూర్యాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? మేము ఫుల్గా దాగి వండుకున్నాం రా, కన్నాన్న దాకి వెళ్ళిపోయింది మ్యాటర్. ఆ ట్యూషన్ మాస్టర్ గాని మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను. అంతే మళ్ళా. సార్, నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్. నేను అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి సార్, ఇంటర్వ్యూ ప్లీజ్. బాంబే రాడు మీద. సార్ 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 బాంబు ఎందుకు సార్? నాకు ఎగ్జామ్ ఉంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. రేయ్ ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నా నేమ్ పీకలేడు అంటున్నాడు కాకా. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్, మీరు కంటిన్యూ చేయండి. ఏమని కొడుతున్నా మంచిగా కొడుతున్నా. నా పేరు కన్నా, నన్నందరూ కాన్ఫరెన్స్ కన్నా అంటారు. ఇనే ఉంటాం. సార్ నేనేం చేయలేదు సార్, అతనే. ఏం చేయలేదా? సూరి ముఖం పగిలింది, వాడు కాన్ఫరెన్స్ ఉన్నాడు. మాట్లాడు సూరి. సూరి సారీ. ఏయ్ ఆగుబే. తమ్మి, పిల్లలు చెప్పిండ్రు నీ గురించి. నువ్వు బాగా చదువు చెప్తే వాళ్ళు పాస్ అయినరని. నీకెందుకు చెప్పి లొల్లి? సార్ ప్లీజ్ సార్, రేపు ఢిల్లీ. ఓకే ఓకే, ఏం లేదు. నువ్వు సీదా వచ్చి మన సూరిగానికి సారీ చెప్పి వెళ్ళిపో. ఇదే నేను నీకు ఇచ్చే ఆఫర్. సారీ నాకు వద్దన్నా. ఏ సూరి, నువ్వు ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. తమ్మి, నువ్వు సారీ చెప్పి పోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎముకి రగొడతా. అదే నేను సూరికిచ్చే ఆఫర్. ఈ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది. హలో హలో, వాడు కట్ చేసిండు. అన్నా ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా, యాడ కనపడలేదు. కనిపిస్తే ఫోన్ చేస్తా చూడు. సార్ మీరు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్ మీరు? స్ట్రైట్ గా వచ్చేయండి. ఇది చూడు, చేయి ఊపుతున్నాను. సార్ కనపడ్డారు సార్. పక్కూరు నుంచి వచ్చావా, మూసుకొని చదువుకున్నావా అన్నట్టు ఉండాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది. సూరికి వెనక కన్నా ఉన్నాడు, కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని ఒక పెద్ద పార్టీయే ఉంది. ప్రాణం పోకూడదు, జాగ్రత్త, ఎలక్షన్స్ రాబోతాయి. పడేంట్రా బయట కానీ. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్, ప్లీజ్ సార్. నేను ఢిల్లీ వెళ్ళాను సార్. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్. మా అమ్మ కల సార్, ప్లీజ్ సార్. ఫైనల్ ఇంటర్వ్యూ పెండింగ్ సార్. నేను ఒక ట్యూషన్ మాస్టర్ సార్, నన్ను ఏం చేయదు. నేను నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, నువ్వు నా ఫోనే కట్ చేస్తావా? వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రేయ్ లేపండి రావండి. కన్నా, అన్నకు మ్యాటర్ తెలీదు. ఇవ్వకపోతే పోయి చెప్పు. ఇంటర్వ్యూ సార్. నా ఏరియాకి వచ్చి మా వాళ్ల మీదనే చేయి చేసుకుంటావా? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? రేయ్, వాడి కుడి చేతి ఎముకని, ఛాతి ఎముకని ఇరిసేయండ్రా.
వద్దు సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ బ్యాగ్లో సర్టిఫికెట్లే. ప్లీజ్ సార్ సర్టిఫికెట్స్ ఏం చేయకండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అన్నా చెయ్యి వదలట్లేదు నా వీడు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ వదిలేండి సార్ వెళ్ళిపోతాను సార్. ఊరోనికి సిటీ గురించి ఏం తెలుసురా విని లేపి కాల్వల బారేండ్రి మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది? గోదావరి నది. మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో. పొడవు 1465 కిలోమీటర్లు. తెలుగు వారి దక్షిణ గంగ ఇది. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి. దానికేంటమ్మా, తప్పకుండా అయిపోతా. నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటున్నా? మా పోరలందరినీ మంచిగా చదివిస్తున్నావు. నీలాంటి మంచోడిని అట్లా కొట్టా నీక వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి? నా బిడ్డ నుంచే కదయ్యా నీకు ఇసంటి కష్టం వచ్చినది. సారీ సార్. పర్వాలేదు. ఎగ్జామ్ ఎలా రాసావురా? బాగా రాశాను సార్. మంచోనివి తమ్మి నువ్వు. నీ జీవితం ఇలా అయిపోయింది. ఓ చెడ్డోడిని కొడితే 100 మంది చెడ్డోళ్ళు వస్తారు. ఒక మంచోడిని కొడితే అడిగే నా కొడుకే ఉన్నాడు. మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. నిన్ను కొట్టినోళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు. ఏం చేస్తాం? మేం చవట నా కొడుకులం. మా జిందగీ ఇంతే. మా జిందగీని ఇట్లనే పొందబెట్టని. నువ్వైనా వెళ్ళిపో, వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు. కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు. కొడుకంటే నువ్వేరా బిడ్డ. నువ్వేడున్నా సల్లంగా ఉండాలి.